రేవంత్ అలాగే కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కలిసి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారన్నారు బండి సంజయ్. అందుకే హరీష్ తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు సలహా ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చారు బండి. కాళేశ్వరంలో హరీష్ పాత్ర ఉందని ఆ కేసు మాత్రమే తోడుతున్నారన్నారు బండి సంజయ్. కాళేశ్వరంలో జరిగిన స్కామ్ ఎంత? 1,00,000 కోట్ల లేదంటే 9,000 కోట్ల? కేటీఆర్ పై విచారణ ఏమైంది అంటూ కూడా ప్రశ్నలు సంధించడం జరుగుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ కేటీఆర్కి మధ్య వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచి కవితతో కేటీఆర్కు సంధి కుదర్చాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో కాంప్రమైజ్ అయి పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉండదంటున్నారు ఆయన. రాకేష్ రెడ్డి చెప్పింది ఆయన సొంత అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు ఇందుకే బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎక్కలు కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది.